లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిల్స్ దాఖలయ్యాయి. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని నిపుణులతో గాని విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డి కోరారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, తిరుమల లడ్డు వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి, వైవి రెడ్డి పిల్స్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, 2 పిటిషన్లు దాఖలయ్యాయి సుప్రీంకోర్టులో. ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, 2 గత మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వేర్వేరుగా ఈ పిల్స్ ను దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి. సుబ్రహ్మణ్య స్వామి చేసినటువంటి పిటిషన్లోని విజ్ఞప్తి ఏంటంటే, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపారు అంటూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపైన దర్యాప్తు జరిపించాలనేది పిటిషన్లోని సారాంశం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని ఈ విచారణ జరగాలని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఇక విచారణ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలనేది సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. అయితే ఇక వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని నిపుణులతో గాని విచారణ చేయించాలి. ఇది కావాలనే రాజకీయంగా ఈ యొక్క వ్యవహారాన్ని ఉపయోగించుకుంటున్నారు. అనేక టెస్టులు చేసిన తర్వాతనే ఈ యొక్క నెయ్యి లడ్డూలు తయారు చేయడానికి వెళ్తుంది. కానీ ఇందులో ఎటువంటి అపచారం జరగలేదు. జరగకపోయినా కూడా జరిగినట్లుగా తమను దోషులుగా చూపాలని ప్రపంచం దృష్టిలో చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో గాని నిపుణులతో గాని విచారణ చేయించాలనేది వైవి సుబ్బారెడ్డి పిటిషన్ లోని ప్రధానమైన అంశం. మొత్తానికైతే ఈ యొక్క తిరుమల లడ్డూకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. కొద్దిసేపు క్రితమే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది సుప్రీంకోర్టు దగ్గర విలేకరులతో మాట్లాడుతూ, కోట్లాది మంది ప్రపంచవ్యాప్త శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నానికి టీడీపీ ఒడిగట్టింది. ఇది ఒక పార్టీ, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదు, కోట్లాది మంది భక్తుల విషయం. ఈ ప్రచారంలో నిజాలను నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి బిల్ దాఖలు చేశారు. తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అనుకున్నాం. కానీ ఈ అంశం ప్రపంచవ్యాప్త భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని సుప్రీంకోర్టుకు ఆశ్రయించాం. ఈ ప్రచారంలో నిజం ఉంటే అది బయటకు రావాలి. లడ్డూ తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యిలో పశువుల కొవ్వు ఉందని సాక్షాత్తు సీఎం ప్రకటించినటువంటి నేపథ్యంలో నిజాలు బయటకు రావాలి. విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ వ్యవహారంపై విచారణ జరిపించాలి అనేది వైవి సుబ్బారెడ్డి పిటిషన్ లోని అంశం. అంతేకాకుండా దోషులను రక్షించాలని మేము ఎప్పుడు కూడా చెప్పడం లేదు. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కోరాం. ఏఆర్ ఫుడ్ ట్యాంకర్లు సరఫరా చేసినటువంటి 10 ట్యాంకర్లలో 14 రకాల పరీక్షలు చేస్తే 4 ట్యాంకర్లో కల్తీ జరిగిందని ప్రస్తుత ఈవో శ్యామలరావు తెలిపారు. కల్తీ జరిగిందని గుర్తించినటువంటి 4 ట్యాంకర్లు వెనక్కి పంపించినట్లు కూడా ఆయనే చెప్పారు. ప్రతి ట్యాంకర్ నుంచి 3 వేర్వేరు శాంపుల్ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 3 రిపోర్టుల్లో కల్తీ లేదా నిర్ధారణ తేలితేనే ట్యాంకర్ను లోపలికి అనుమతిస్తారు. తమ దగ్గర కల్తీని నిర్ధారించే టెస్టింగ్ ల్యాబ్ లేదని కూడా చెప్పడం పూర్తిగా అవాస్తవం. షర్మిస్తా అనే అధికారి టీటీడీకి వచ్చే నెయ్యిని ఎలా పరీక్షిస్తారో వివరించారు. 2014 నుంచి 19 మధ్య కాలంలో అక్కడ పనిచేసినటువంటి అధికారి పరీక్షల విధానాన్ని స్వయంగా చెప్తుంటే ఇలా ఎలా అబద్ధాలు చెప్తున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ఇది ధర్మం అని కూడా అడుగుతున్నాం. నాసి రకం నెయ్యి సరఫరా చేసినటువంటి వారిని రక్షించడం కోసం మేము ఇక్కడ రాలేదు. కాకపోతే ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను సరఫరా చేసింది మొట్టమొదటిసారిగా మే 15న. ఆ సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. అధికారులు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. నెయ్యి నాసిరకం తేలితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు. లడ్డూ తయారీకి వినియోగించే అవకాశమే లేదు. సో ఈ అంశాలన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. నెయ్యి నాసిరకం
నీ ప్రచారం జరిగితే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు, రాజకీయ లబ్ధి కోసం దేవుడిని సైతం ఉపయోగించుకొని బురద జల్లుతున్నారు, ఏఆర్ ఫుడ్ ట్యాంకర్ల ద్వారా నెయ్యి సరఫరా చేసినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు. వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏఆర్ ఫుడ్స్ ఎలాంటి టెండర్ కూడా దక్కించుకోలేదు. కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఒక ట్యాంకర్ కూడా సరఫరా జరగలేదు. ఈవో మొదట మాట్లాడినప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ ద్వారా కల్తీ జరిగిందని అన్నారు. ఎస్ వాల్యూ ద్వారా కల్తీ జరిగిందని గుర్తించాక పూర్తి వివరాల కోసం శాంపిల్ ను గుజరాత్ పంపించారు. ఎస్ వాల్యూ ఏ పరిస్థితుల్లో తక్కువగా చూపిస్తుందో కారణాలను కూడా గుజరాత్ ల్యాబ్ వివరించింది. ఆవుకు సరైనటువంటి పోషణ లేకపోయినా లేకపోతే ఆ నెయ్యిలో ఎస్ వాల్యూ తక్కువగా ఉంటుందని కూడా చెప్పారు. వెజిటబుల్ ఫ్యాట్ అని ఈవో చెప్పినట్టు 4 రోజుల తర్వాత సీఎం యానిమల్ ఫ్యాట్ ఉందని అంటున్నారు. సో నిజానికి తిరస్కరించినటువంటి ఆ ట్యాంకర్ లోపలికి రానప్పుడు లడ్డూల్లో వినియోగించారని సీఎం ఎలా చెప్తారన్నది వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ లోని ప్రధానమైన అంశాలు. ఈ అంశాలతోనే ఈ పిటిషన్ దాఖలు చేశారు. సో నిజాలు బయటకు రావాలంటే విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా నిపుణుల కమిటీ ఈ వ్యవహారంపై విచారణ జరపాలి అన్నది ఆయన పిటిషన్ లోని ప్రధానమైన అంశాలు. ఇటు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ లో కూడా ఇవే అంశాలు.